అందరికీ హాయ్ అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరి మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఇవన్నీ నాకు ఇక్కడ ఎవ్వరు తెలియని ఒక ఇండస్ట్రీకి తీసుకొచ్చి పడేసినాయి. సో అక్కడి నుంచి నా ప్రయత్నాన్ని ఆపకుండా, అంటే ఒక సినిమాలో నా అవకాశం వస్తుందా అని అనుకున్న నాకు నా ప్రయత్నాన్ని ఆపకపోవడం వల్ల చాలా ఏళ్ళ నుంచి విలన్గా, హీరోగా కష్టపడి ఏది వచ్చినా సరే నా సాయశక్తిలో ప్రయత్నించి చేయడం, ఏదో కింద పడుతూ మీద లేస్తూ ఉన్న నాకు పుష్ప రూపంలో సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి ఒక చిన్న అవకాశం ఇస్తే అది నన్ను చాలామందికి చేరువ చేసిందండి. సో వాళ్ళిద్దరితో పాటు నాకు ఇప్పటివరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక నమ్మకం అండి, ఏదో ఒక రోజు మనకి గుర్తింపు రాదా, ఆ ఒక్క విషయం నన్ను నా ప్రయాణాన్ని కానీ నా ప్రయత్నాన్ని కానీ ఆపకుండా చేసాయి. అలాంటి టైంలో నాకు నా డైరెక్టర్ జంపన్న గారు అండ్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు పిలిచి క్యాస్ట్ అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇది నమ్మండి. నేను అనుకున్నాను, ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే జస్ట్ కేవలం మంచి కథ మాత్రమే కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని సద్వినియోగపరచుకోవడానికి నేను సాయశక్తిలో నా ప్రయత్నం అంతా చేశానండి. ఇంకా మిగిలింది మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ రావడమే. సార్ నా పేరు గగన్, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్లీజ్. సో మా సినిమాలు మా అందరికీ కూడా కావాలి, నా ఒకరికి మా అందరికీ కూడా కావాలి. బికాస్ ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణం మా తోట లక్ష్మీ కోటేశ్వర గారు, మా ప్రొడ్యూసర్ గారు కావాల్సింది మొత్తం ఇచ్చారు. మా డైరెక్టర్ జంపన్న గారు అండ్ మా హీరోస్ వరుణ్ సందేశ్ గారు, దాని తర్వాత సత్యం రాజేష్ గారు అండ్ యాంకర్ రవి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. మా హీరోయిన్ కషికా కపూర్. సో వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు, మంచి యాక్టర్స్ వర్క్ చేశారు. అందులో డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. దీని నుంచి చాలామందికి బ్రేక్ కూడా వస్తుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఒక్క ఛాన్స్, మేము ఏ కంటెంట్ ఇచ్చినా సరే మీ అందరూ కూడా కొంచెం ప్రేమతో అందరికీ చేరువ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా క్యాస్ట్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా, లేదంటే ఎటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినా దయచేసి ప్రేక్షకులు చేర్చండి. బికాస్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫై అవుతాడని నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి నమస్కారం అన్న, మీడియా వారికి పేరు పేరున. ఈ సినిమా క్యాస్ట్ అని ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి, అంటే ప్రతి వాళ్ళు చెప్తారా ఒకటి కొత్త పాయింట్ అని. కొత్త పాయింట్ కాదు, ఎవరు టచ్ అయిన పాయింట్ అది, చాలా సెన్సిటివ్ పాయింట్ అది. కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒప్పుకుంటారా ఈ సెన్సార్ వాళ్ళని? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఫస్ట్ మా జంపన్న కథ చెప్పడం, అది చెప్పి ఇప్పుడు మాట్లాడే కదా స్పీచ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా, అంతే కాన్ఫిడెన్స్ సినిమా తీశారు. అంతకన్నా గొప్పగా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రెగ్యులర్ డైరెక్టర్. బట్ నిజంగానే ఆయన చాలా గొప్పగా రైట్ ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిన్న కూడా మొన్న ఒక సాంగ్ షూట్ చేద్దామని, జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే 15వ తారీఖుని, నిన్నే కదా, ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని, సాంగ్ షూట్ చేస్తే మళ్ళీ 16 గ్యాప్ వస్తుంది మళ్ళీ, ఎందుకని చెప్పి 3 days సాంగ్ కదండి, ప్రాపర్గా మండే నుంచి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా లొకేషన్ తీసుకుందామని. ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అసలు ఇప్పుడు దాకా చూసిన లవర్ బాయ్ అసలు గుర్తు కూడా ఉండదు. సినిమా చూస్తున్నారు, చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నేనే ఆయన పర్ఫార్మెన్స్లో నేను ఏడ్చాను. ఈ మన జంపన్న కూడా తెలుసా, ఒకరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ తన క్లోజ్ తీస్తూ నా సజెషన్ పెట్టారు. సో నా ఫేస్ ఇంత దగ్గర చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే తెలియకుండా కన్నీళ్ళు వచ్చి జెన్యూన్గానే ఏడుపు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్. నేను నిజంగానే వరుణ్ సందేశ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సరదాగా ఇలా తిరుగుతూ గర్ల్ లవ్ చేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. అండ్ గగన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అలాంటి ఉన్న భయం, బట్ స్టిల్ తప్పదు, మాట్లాడి తప్పదు. గగన్ ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 50-60 days తిండి తినకుండా బాడీ షేప్ చేయడం మొదలుపెట్టి షూటింగ్లో కూడా వర్కౌట్ చేస్తూ, అంటే డెడికేటెడ్గా. మేమందరం బిర్యానీలు తింటుంటే ఇది మాత్రం నేను తినకుండా పక్కనే కూర్చుని, అని నేను తినకూడదన్నా అని చెప్పి, ఏమంటే వాళ్ళు షర్ట్ ఇప్పాలన్నా అని చెప్పి
అని పాప అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు డెడికేషన్, ఆ గొప్పతనం, ఏదో సాధించాలి తప్పన 100% సాధించి తిరుగుతారు కష్టపడితే. సో విష్ ఆల్ ద బెస్ట్ గగన్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాను, డైరెక్టర్ గారికి చెప్పాను, ఈ సినిమాలో ఇంకందరూ అయిపోయారు. నెక్స్ట్ ఎలా ఎవడా రవి అయితే నెక్స్ట్ పింగ్ పాంగ్, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారా, ఎలా చేశారు. పృథ్వీ గారు చేస్తారు, నాగబాబు గారు చేస్తారు, హీరోయిన్ టీవీ గారు మంచి క్యారెక్టర్ చేస్తారు ఒకవే. అండ్ లాస్ట్ మా మెయిన్ ఆనెస్ట్లీ రవికి నాకు ఆల్మోస్ట్ లైక్ ఆ 2015 నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. రవి అప్పుడప్పుడు వచ్చారు కొత్తగా కదా, 15 కదా, అవునా, ఓకే ప్రాబ్లం. అయితే రవి సినిమా అంతా చూసి డబ్బింగ్ చెప్తే సిచ్యువేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఎవడగారంటే మనవాడిని, నాకు రవి సీన్ పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్ పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్ చాలా బాగా వచ్చాయని చెప్పేవాడు. అండ్ జెన్యున్గా హ్యాండ్సమ్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా అవుతాడు. ఈ సినిమా తర్వాత గ్యారెంటీగా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అండ్ తిను కూడా హీరోగా సినిమా చేస్తున్నాను, చెప్పలేదు మీకు, మళ్ళీ మనందరూ కప్పుడు కలుద్దాం. అప్పుడు నేను దాన్ని పిలవకుండా చీఫ్ గెస్ట్ వస్తాను. అది చాలా మంచి సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమా, అలా మాకు తెలుసు అవన్నీ. ఓకే, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం రెగ్యులర్. కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో చాలామంది రావాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు థియేటర్కి ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు మీరు దయచేసి మీరు సినిమా చూసిన తర్వాత 1% నచ్చిన ప్రమోట్ చేయండి ప్లీజ్. థియేటర్కి వచ్చినట్టు చేయండి, ఏదో ఒకటి. మేము అంతగా నేను చేయలేం, ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఉంటావో ఏముంటో తెలియదు కాబట్టి మేము కష్టపడ్డాం, ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ మీ అందరు కానీ. మిగతాది మీ చేతిలో ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.